మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? అంటే ఇంత జరుగుతున్న మధ్యలో ఒక 2-3 ఇంటర్వ్యూస్లో అయితే కనిపించారు, దాని తర్వాత మళ్ళీ అడ్రస్ లేరు అని చెప్పేసి కామెంట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఎవరో ప్రతి బొగ్గడికి సమాధానం చెప్పేది ఉంటుంది ఇందులోనే. లాయర్ కింద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా, 493 ఫైల్ అయింది, 506 అలాగే 420 రాజ్ మీద, మాల్య మల్హోత్రా మీద, మాల్య మల్హోత్రా తమ్ముడు మీద ఫైల్ అయింది. సో కేసు కోర్టుకు వెళ్ళింది కదా. ఈ అమ్మాయి మీద ఎలిగేషన్స్ అనేటువంటి 2 డ్రగ్ కేసెస్ గురించి చేస్తున్నారు కదా. దానికి క్వాష్మెంట్కి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆధారాలతో తన నిర్దోషాన్ని నిరూపించాలి కదా. మాల్య మల్హోత్రా కూడా ఈ అమ్మాయి పేరు మీద ఐటీ యాక్ట్ కింద అలాగే 506 కింద జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు చేసింది కదా. నా క్లయింట్కి సంబంధించిన 5 కేసులు ఉంటే మీడియా ముందుకు వచ్చి కూర్చోడానికి శేఖర్ భాష గారు ఏమైనా పని పాట లేకుండా ఉంటుందా? కాదుగా. సో కోర్టుకి వెళ్ళాలి కదా, కోర్టులో రిప్రజెంట్ చేయాలి కదా. సో కేసు ఇప్పుడు మళ్ళీ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకరన్ నా పేరు మీద తెలంగాణ హైకోర్టులో ఎన్ని కేసెస్ ఆన్ డైలీ బేసిస్ రిప్రజెంట్ చేస్తున్నా ఉన్నది వెబ్సైట్కి వెళ్ళి కొడితే నా పేరు మీద రిప్రజెంట్ చేస్తున్న కేసులు వస్తాయి కదా. ఏదన్నా సోషల్ మీడియా ఆట, ఆడ పనికిమాలోడు వస్తాడు, ఆ పనికిమాలోడు కూర్చుని పిల్ల గురించి ఉన్నవి లేని మాట్లాడుతూ ఉంటాడు, ఆడికి వివరణలు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. అప్పుడు దట్ ఈస్ హిస్ పర్పస్ కదా. ఒక అడ్వకేట్ కింద ఏమైపోయాడంటే సందర్భం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు వస్తాం, కానీ రోజు ఎవడెవడో పనికిమాలోడు వచ్చి కూర్చుని సోషల్ మీడియాలో ఎదు పడుతుంది మాడుతూ ఉంటే ఓకే 1 2 3 4 నువ్వు చెప్పిన ఎలిగేషన్స్ ఇవి, వీటిలన్నింటికి 5 6 7 8 ఆన్సర్స్ ఇవని చెప్తారా? మీడియాకి ఎంటర్టైన్మెంట్ కాదు కదండి. ఆ పిల్ల జస్టిస్ కోసం పోరాడుతున్నది. 2010 నుంచి 2022 వరకు ఈ అమ్మాయి మీద మస్తాన్ సాయిల్ అంటే ఎలిగేషన్స్ లేవు, ఈ అమ్మాయి మీద డ్రగ్స్ అని ఎలిగేషన్స్ లేవు, ఈ అమ్మాయి అక్కడ డ్రగ్ పెడ్లర్ అని లేవు, అబ్యూజర్ అని లేవు. చీకట్లో పెరగెళ్తారు, పబ్లిక్లో ఈ అమ్మాయి అరిసినటువంటి బూతులు చూపెడతారు. మరి ఇందాక కూడా ఈ అమ్మాయి నా క్లయింట్ చూపించిందిగా. మాల్య మల్హోత్రా తమ్ముడు స్వయంగా ఈ అమ్మాయి తల్లిని 65 ఏళ్ళ వృద్ధురాలు, ఆవిడ పేషెంట్ బయటకు కూడా మొన్న ఒక 2 ఛానల్లో చూపించావాడిని. ఆవిడ 10 మందితో పడుకున్నదే అనే మాట మాట్లాడచ్చు. ఆడదు కాబట్టి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆడదాని చేతిలో సిగరెట్ కనపడితే అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఏకంగా క్యారెక్టరే. మందు గ్లాస్ కనపడితే అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఏకంగా బ్యాడ్ క్యారెక్టరే. మనకు ఫిక్సేషన్ ఉంది. మనకు ఫిక్సేషన్ ఏంటంటే ఆ అమ్మాయి చీర కట్టుకుని నెత్తి మీద కొంగేసుకుని ఉంటేనో, లేకపోతే ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి వేరే అలవాట్లు లేకుండా కనపడితేనో అప్పుడే తను చేస్తేనే నిజం అవుతుంది. ఇది మయాంక్ మల్హోత్రా ఈ చాట్ చూపించాగా, పోలీసులు కూడా వెరిఫై చేసాగా, అతన్ని కూడా A3గా జాయిన్ చేసింది. ఏం చెప్పాలని ట్రై చేస్తున్నట్టు? ఈ అమ్మాయి పేరు మొత్తం ఎలిగేషన్స్ ఏంటి, వాళ్ళు తటమొక్కే కేసులు ఏంటి, వెళ్ళి పెట్టే కేసులకి అసలు అర్థం ఏంటి? ఎవరో అమ్మాయి గొంతులు తీసుకెళ్ళి అమ్మాయి వేసేసింది డ్రగ్స్. పాప మా తర్వాత అలవాటు పడిపోయి ఇప్పుడు దాకా రిలేషన్షిప్ దాకా ఉన్నది, ఇప్పుడు డ్రగ్స్ వైపు వెళ్ళింది. ఏం చెప్తారు మరి? ఎవడు వెళ్ళింది, ఎవడు తీసుకెళ్ళాడు? ఎవడో పనికిమాలి, ఎవరో ఇద్దరు పనికిమాలను తీసుకొచ్చి ఈ అమ్మాయి 1.5 సంవత్సరాల క్రితం ఇంట్లో డ్రగ్ గొంతులేసి అలవాటు చేసిందని చెప్పాడు. ప్రైమా ఫేస్ అంటే పోలీసులు కేసు కట్టమని చెప్పండి, హైకోర్టులో చూసుకుంటాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడతారని అది తెలియకెడుతున్నాడు. డ్రగ్ కేసు గురించి అడిగినట్టు చెప్తున్నాం. నేను ఎవడ అడ్వకేట్ లేక చెప్తున్నాడు ఈ పిల్ల చాప్టర్ క్లోజ్, ఈ పిల్లల్ని అరెస్ట్ చేస్తారు బాబు, అంత పోటీగా చేయించమని అరెస్ట్ అని అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్ గురించి ఇదే పరిమాణంలో ఉన్నాడుగా శేఖర్ భాష గారు అడిమే కట్టిన ఎఫ్ఐఆర్. అడిమే కట్టిన ఎఫ్ఐఆర్ అంటే శేఖర్ భాష అక్యూజ్ నెంబర్ 1 సెక్షన్ 324/506 ఐపీసీ కింద 16/7/2024 ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేయబడింది పంజగుట్ట పిఎస్లో. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ అలాగే ఈ అమ్మాయి అందరూ కూడా నేను ఒక ఛానల్ ఈ పిల్లతో కూడా మాట్లాడిచ్చాను. నేను పడాల లక్ష్మీనాయుడు ఈ పిల్ల ఎవరైతే ఉన్నారో ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అమ్మాయి, ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అమ్మాయితో కట్టినటువంటి కేసులో ఆ పిల్ల చాలా దారుణమైనటువంటి ఎలిగేషన్స్ శేఖర్ భాష మీద చెప్పడం మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నేను ప్రాక్టీషనింగ్ అడ్వకేట్ కింద ఎఫ్ఐఆర్ బేస్ మీద ఎప్పుడు జడ్జిమెంట్లకి వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా ఈ అమ్మాయికి సంబంధించిన 1-2 ఎఫ్ఐఆర్లు పట్టుకొచ్చి పాప అతను ఈ అమ్మాయి క్యారెక్టర్ మొత్తాన్ని అసాసినేట్ చేసే ప్రయత్నం. ఆడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నువ్వు రాధిక అంటున్నాడు, నువ్వు క్యారెక్టర్ లేదని అంటున్నాడు, మొన్న అంటున్నాడు, లంజ అంటున్నాడు, అన్ని మాటలు మాడుతున్నప్పుడు మరి ఆడు కూడా అలాంటి ఒక వ్యక్తి పుట్టినప్పుడు అలాంటి ఆలోచన వస్తాయి కదా. నన్ను లంజోడక అంటే మరి బూతులు ఎందుకు తిట్టుకుంటూ ఉంటాం? ప్రొఫెషన్ బై ప్రాక్టీస్ బై అడ్వకేట్ అయినా ఎమోషన్ బై హ్యూమన్ బీయింగ్ కింద ఉంటాం. ఒక ఆడపిల్లని ఒక 25 రోజులు 30 రోజుల నుంచి గతంలో కూడా చరిత్ర ఈ ఎఫ్ఐఆర్ మొత్తంలో ఉందిగా. ఆడపిల్లల ఆత్మహత్య సదృశాల వైపు నడిపించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచపు బుద్ధి దీపారెడ్డి అనేటువంటి అమ్మాయి నా వల్ల నా భార్య వల్ల చనిపోయిందనేటువంటి ఆడియో క్లిప్పు ఆ పిల్ల బ్రదర్తో మాట్లాడి ఉన్నాయిగా. వీడికి కేసుకి సంబంధం ఏంటంటే రాజకీయ నాకు సంబంధం లేదంటాడు, కానీ రాత్రి నీ స్టేజ్ మీద మొగజా తాని ముచ్చాన్ని చాలా ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. ఏంటిది? తను సూసైడ్ చేసుకున్నప్పుడు ఒక వర్డ్ అయితే నాకు తెలిసింది, తను మైగ్రేన్ తట్టుకోలేక హెవీ హెడేక్ వచ్చి తను స్టమక్ పెయిన్ వచ్చి
ఉరేసుకొని చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ కూడా ఉంది, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. బ్రదర్కి ఫోన్ చేసి స్వయంగా మా ఇద్దరు వల్ల చనిపోయింది అనేటువంటి ప్రూఫ్ ఉందిగా. అంటే ఒక కాయిన్కి వెర్షన్ 1 వెర్షన్ 2 ఉంటాయిగా. నీ దాకా వచ్చేసరికి నీ మీద ఉన్న ఎలిగేషన్స్లో నీ వెర్షన్ ప్రపంచం వినాలి. ఎవరైనా నీకు చెప్తా ఉంటే అయితే ఛానల్లోంచి పారిపోతావు లేదా ఒంటరిగా కూర్చుని మాట్లాడతావు. నాకు ఈ 10 కన్సర్న్స్ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు? మస్తాన్ సాయనేడుతూ ఈ అమ్మాయి మూవీని అయిపోయింది చెప్పాలనుకుంటున్నావా? ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటున్నావా? మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి రాజ్తో నీ అమ్మాయి పట్ల చేసింది జస్టిఫికబుల్ అనుకుంటున్నావా? మొన్నటిదాకేమో 493 ఎలా అప్లై అవుతున్నారు ప్రజలు కూడా వినాలా. 493 ఎలా అప్లై అవుతున్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్? క్వాష్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి వెళ్ళొచ్చుగా. 482 సిఆర్పిసి కింద క్వాష్ చేయించుకోవచ్చుగా. ఇదేంటిది? నువ్వు లీగల్గా రెమెడీస్ నీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్తో నీ సినిమా షూటింగ్లు ఓపెనింగ్లు ఉన్నాయి కాబట్టి 493 లాంటి హీనియస్ సెక్షన్ ఉన్నా దాన్ని నువ్వు కోర్ట్ రెఫరెన్స్ ద్వారా తీయించుకోలేక నువ్వు అలా హైకోర్టుకి యాంటిసిపేటరీకి వచ్చి మొన్నటిదాకా సెక్షన్నే కిండిల్ చేసి ఎలా మాట్లాడావు? దాంట్లో ఫ్యాక్టమ్ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటిది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండ్యూస్మెంట్ ద్వారా ఆ అమ్మాయి మ్యారిటల్ స్టేటస్ మార్చినట్టుగా భ్రమింపచేసిన సెక్షన్ వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. రైట్. అయితే నేను ఇది అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే ఆన్ కెమెరా నాకు అడిగేయాలని ఇందాక నుంచి అనిపిస్తుంది. సో ఇందాక మీరు ఎవరైతే లక్ష్మీ పడాలతో మాట్లాడేది నేను విన్నాను. సో తను తెర మీదకి ఇంకొక కొత్త అంశం తీసుకొచ్చింది. సో తను ఇతను బ్రోతల్ కేసు గురించి హోమోసెక్షువల్ గురించి ఎగ్జాక్ట్లీ అలిగేషన్స్ అన్న ఆ అమ్మాయి చెప్తున్నవే. ఎవరో పోలీస్ ఆఫీసర్తో ఇట్లాంటి అక్రమ సంబంధం శేఖర్ భాషకు ఉన్నది అని నేను డీజీపీ కంప్లైంట్ ఇచ్చాను అంది. అదే విషయాన్ని నా పిల్ల ఇందులో కూడా రాసింది. ఎగ్జాక్ట్లీ ఏపీ డీజీపీకి నేను కంప్లైంట్ ఇచ్చాను, అది ఇన్వెస్టిగేషన్లోనే ఉంది, కేసు ఇంకా క్లోజ్ చేయలేదు. ఏలూరుకి సంబంధించినటువంటి ఐజీ ర్యాంక్ ఆఫీసరు నాకు అష్యూరెన్స్ ఇచ్చి ఆ ఇన్వెస్టిగేషన్లో న్యాయం చేస్తామని చెప్తే నేను తిరిగి హైదరాబాద్ వచ్చానని నేరుగా పిల్లే చెప్తా ఉంది. దీంట్లో కూడా ఏకంగా శేఖర్ భాష భార్యకు ఉన్నటువంటి చెల్లితో కూడా అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టుగా కూడా ఇందులో వివరాలు కనబడతా ఉన్నాయి. ఇందులో రాసిన కంటెంట్సే ఎలాగైతే మస్తాన్ సాయి విషయంలో తను రాయనటువంటి కంప్లైంట్ చదివినిపించాడో దీని ప్రకారం శేఖర్ భాష అన్నోడి క్యారెక్టర్ గురించి తనేం వివరణ ఇస్తాడు? ఏ ఆడపిల్లల విషయంలోనైనా మనోడు మోడస్ ఆపరెండా ఒకటే. వాళ్ళు ఒక దొంగ కేసులు ఇరికించడం, బెదిరించడం, థ్రెటన్ చేయడం, తన కేసులను బయటపడడం. మరి ఈ అమ్మాయి ఆ అబ్బాయికి గూగుల్ పేనో లేకపోతే ఫోన్పే ద్వారానో లేకపోతే పేటిఎం ద్వారానో ఆ అమ్మాయి పంపించినటువంటి ప్రూఫ్స్ కూడా మీడియా అందరికీ చూపెడతా ఉన్నది కదా. అంటే మరి ప్రజల్లో చర్చకు వచ్చినప్పుడు శేఖర్ భాష ఇంటెన్షన్ ఏంటి? ఈ అమ్మాయికి క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయడం, తను ఒక డ్రగ్ అడిక్ట్ కింద పెడ్లర్ కింద చూపించడం, రాజ్ తరుణ్ ఈ అమ్మాయి చేసిన అన్యాయం కాదు వదిలించుకున్నాడు అనేటువంటి నెరేటివ్ క్రియేట్ చేయడం. నీ నెరేటివ్ సొసైటీలో తప్ప కోర్టులో పనిచేస్తుందా? పనిచేసేటట్టయితే నువ్వు క్వాష్కి వెళ్లకుండా యాంటిసిపేటరీకి ఎందుకు వచ్చినావు? యాంటిసిపేటరీ ఆర్గ్యుమెంట్స్ కూడా మేము కూడా దాంట్లో వకాలత్ ఫైల్ చేసినాం కదా. ఆగస్టు 8వ తారీఖు ఎటుకూడి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. అలాగే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి విభిన్నమైన కేసుల్లో కూడా మేము క్వాష్కి అప్రోచ్ అయినాం కదా. మా దగ్గర నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. మేము క్వాష్కి వెళ్ళినాం. ఈ అమ్మాయి 60 రోజులు జైలు జీవితాన్ని గడిపింది. ప్రజలకు అర్థం అవ్వాలా? వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే తను ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఏమనమ్మా, ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చావు, ప్రైమా ఫేసే ఉంది. నా ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు గొలుసు పోయిందంట, నువ్వు గొలుసు తీసావని ప్రూఫ్ అక్కల్లా, నా ఆఫీస్కి వచ్చావని ప్రూఫ్ చాలు, నేను కూడా అరెస్ట్ చేపిస్తా. ఏముంది అందులో? పెద్ద విషయమా? అంటే మన జ్యుడిషియరీలోనో లేకపోతే ఐపీసీలో ఉన్నటువంటి ట్రయల్స్లోనో పోలీస్ కాంటాక్ట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్తోనో మనం ఎవరి మీద అరెస్ట్ చేయించేస్తానో ఎవరైనా కేసు పెట్టించేస్తానో కరెక్టే అనుకుంటే మరి ఇది కూడా కరెక్టే అవ్వాలిగా. శేఖర్ భాష మీద ఉన్నటువంటి కేసు ఏకంగా అమ్మాయి పేజీలు రాసిచ్చిందిగా, కంప్లైంట్ చరిత్ర మొత్తం రాసిచ్చిందిగా. మరి అయితే నాకు ఇక్కడ అంటే నీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు ఇది నిరూపించుకోబడేదాకా నిర్దోషివే, ఆ పిల్ల మీద ఉంటే మాత్రం దోషి. ఎలా? ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని నేను క్వశ్చన్ అడుగుతాను, ఏం అనుకోవద్దు నాకు, అంటే ఇది డౌట్ మాత్రమే, ఇది ఎలా తీసుకున్నా పర్వాలేదు. సో ప్రెసెంట్ రాజశేఖర్ వాళ్ళ వైఫ్ తను ప్రెగ్నెంట్. సో హోమోసెక్షువల్ అంటే ఇప్పుడు అతను బైసెక్షువలా హోమోసెక్షువలా అనేటువంటి అతను జెండర్ డిస్క్రిమినేషన్ మీద అయితే నాకు ఇంట్రెస్ట్ లా. అతను ఎటగారంగా మాట్లాడినప్పుడు మేము ఎటగారంగా మాట్లాడతాం, అతను బూతులు మాట్లాడినప్పుడు మేము బూతులు మాట్లాడతాం. అతను బూతులు మాట్లాడడం మేము నీతులు చెప్పలేం కదమ్మా. సో అతని సెక్షువాలిటీ ఏంటి అనేటువంటిది, అతనికి మగ ఆడ ఇద్దరు కలిపి ఇష్టమా, ఓన్లీ ఆడ ఇష్టమా మగ ఇష్టమా అనేటువంటిది అతని జెండర్ ప్రిఫరెన్స్. సుప్రీంకోర్టే ఆ లింగ నిర్ధారణ విషయంలో స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు మాకు దాని మీద ఆవశ్యకత లేదు, ఆకర్షణ ఆసక్తి అంతకంటే లేదు. అతను ఎవరితోనో పడుకోలేమండి, మగ ఆడ మాకు అనవసరం. ఈ అమ్మాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు?
ఈ అమ్మాయి గట్టిగా అరిసినటువంటి ఆడియో క్లిప్పులు చూపించాలనుకుంటున్నాం, ఈ అమ్మాయి మీద పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లు చూపిస్తున్నాం, ఇంకొక ఎవరినో ఇద్దరు కొత్తగా తెర మీద తీసుకొచ్చి ఈ పిల్ల ఉగ్గుపాలతో వాళ్ళకి డ్రగ్స్ నేర్పించింది అంటున్నావు. నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే ఎఫ్ఐఆర్ కట్టించి నువ్వు కోర్టులో సస్టైన్ అన్సస్టైనబుల్ ఎవిడెన్స్తో కేసు పెడితే ప్రీతి అండ్ అబ్బాయి పేరేంటమ్మా ఉదయ్ ఇద్దరూ కూడా 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తారు. 209 కింద మేము కూడా కేసు కడతాం ఖచ్చితంగా నిరాధారంగా. సంవత్సరం క్రితం ఈ పిల్ల సంవత్సరం క్రితం గొంతులో డ్రగ్ వేసిందా, ఈ పిల్ల పాపం బాధపడదు, అప్పటి నుంచి డ్రగ్స్ బాగున్నాయని మన వీడియోస్ ఇప్పుడు టెలికాస్ట్ చేద్దామా? ఇప్పుడు మన అమ్మాయికి సంబంధించి ఇంకా హీనాతిహీనమైన వీడియోస్ ఉంటే చాలా తెలివితేటలుగా అన్న మేము ఇప్పుడు అలా నీ దగ్గర డబ్బులు తీసుకుని మేము వచ్చేసాం 2 రోజుల క్రితం. మరి ఇదే అమ్మాయి ప్రీతి తనకు ఫోన్ చేసి అక్క శేఖర్ భాష గారు ఎవడ బాబు వెనకాల పడుతున్నాడు కెమెరా ముందుకు రమ్మంటున్నాడు అని ఉదయ్ తరపున కూడా ప్రీతి వకాలత్ తీసుకుని అమ్మాయితో మాట్లాడిన ఆడియో కూడా నేను ఛానల్స్లో ఓపెన్ అయింది కదా. మరి దీని ప్రకారం 14 Pro Max కూడా శేఖర్ భాష గారు ఈ పిల్ల దగ్గర దొబ్బేసాడని చెప్పి రాస్తుంది కదా. మరి ఆడు దొబ్బేసింది నిజమైతే అప్పుడు ఈ అమ్మాయి కూడా ఉదయ్ దగ్గర తీసుకున్నది నిజమో కాదో చర్చిద్దాం. నీ ఎఫ్ఐఆర్లు నీ బొక్కలు పెట్టుకుని, నీ చరిత్రలో తప్పులు పెట్టుకుని నువ్వు మాత్రం చాలా శీలవంతుల్లా ముందరకు వచ్చి ఎవరో మొగుడు పిల్లలు కొట్టుకుంటున్న దానిలో వాళ్ళ ఆధారాలను కోర్టు సబ్మిట్ చేసుకుని క్లోజ్ అంటే ఆ టాపిక్ మనం మీడియా మీద రావడం మానేస్తున్నాం. మీరే అడిగారు రావట్లేదు, కొనంటి ఏంది అయిపోయింది, క్లోజ్ అయింది, ఎవరి పొలాలు కోర్టులో చూసుకుంటున్నాం. ఈడెందుకు పరిమాణంలో రోజు పని పడలేకుండా కూర్చున్నాడు, ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు.